అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు జైలం క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఓమ్స్ చట్టం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది విద్యుత్ ప్రవాహానికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక నియమం. ఈ నియమాన్ని సర్ జాన్ ఓమ్ అనే సైంటిస్టు కనుక్కున్నాడు. ఈ చట్టాన్ని మనం ఎలక్ట్రికల్ కరెంట్ని కనుక్కోవడానికి ముఖ్యమైన సర్క్యూట్స్లలో ఉపయోగిస్తాము. ఈ ఈ ఓమ్స్ చట్టం నిర్వచనం వచ్చేసరికి ఓమ్స్ చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక కండక్టర్లో ప్రవహించే కరెంటు I వోల్టేజ్ Vకు అనుపాతంగా ఉంటుంది. అంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత అంటే ఒక స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద అంటే ఉష్ణోగ్రత మారుతూ ఉంటే రెసిస్టెన్స్ మారిద్ది అన్న విషయం మనకు తెలుసు కాబట్టి రెసిస్టెన్స్ని ఒకసారి సర్క్యూట్లో ఇన్స్టాల్ చేసినాక రెసిస్టెన్స్ని మార్చడానికి లేదు. రెసిస్టెన్స్ అనేది స్థిరంగా ఉంటుంది. వోల్టేజ్ మారితే కరెంటు మారుతుంది, వోల్టేజ్ తగ్గితే కరెంటు తగ్గుతుంది, వోల్టేజ్ పెరిగితే కరెంటు పెరుగుతుంది అనే విషయం మీద మనం ఇక్కడ స్టడీ చేస్తాం అన్నమాట. ఒకవేళ ఒక స్థిర రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంది అంటే టెంపరేచర్ స్థిరంగా ఉంటే రెసిస్టెన్స్ స్థిరంగా ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్కి రెసిస్టెన్స్ మారిద్ది అన్న విషయాన్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో చదువుకొని ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ దీని యొక్క సమీకరణం వచ్చేసరికి ఓమ్స్ లా యొక్క సమీకరణం వచ్చేసరికి V = IR అనే సమీకరణం కలదు. ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఆర్ అనే సింబల్తో సూచిస్తాం. దాని యొక్క యూనిట్స్ ఓం. దాని యొక్క యూనిట్స్ ఏంటి? ఓం అనే యూనిట్స్ కలవు. ఓం అనే యూనిట్స్. ఓకే, యూనిట్స్ అంటే ప్రమాణం. రెసిస్టెన్స్కి ప్రమాణం ఏంటి? ఓమ్స్. రెసిస్టెన్స్ని మనం ప్రతిఘటన లేదా నిరోధం అని చెప్పేసి తెలుగులో చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ I అంటే ఏంటి? I అంటే కరెంటు. దాని యొక్క యూనిట్స్ ఏంటి? I అంటే కరెంటు. I అనగా కరెంటు. యూనిట్స్ ఏముంటాయి? యాంపియర్ అనే యూనిట్స్ కలవు. యాంప్ అనే యూనిట్స్ కలవు. యాంపియర్ అనే యూనిట్స్ కలవు అనమాట. అలాగే V అంటే ఏంటి? V అంటే వోల్ట్స్. V అంటే వోల్ట్స్. V అంటే వోల్టేజ్. దాని యొక్క యూనిట్స్ ఏంటి? వోల్ట్స్ అనే యూనిట్స్ కలవు. ఓకే, ఇక్కడ మిమ్మల్ని I అంటే కరెంటు, దాని యొక్క యూనిట్స్, బేసిక్గా యూనిట్స్ అని అడిగే అవకాశం ఉంటుంది. ఈ చిన్న పాయింట్స్ అయినప్పటికీ మీరు గుర్తుపెట్టడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఓమ్స్ లా యొక్క రిలేషన్ని V = IR అనే రిలేషన్ని మనం ఒక త్రిభుజం ఆధారంగా VIR మధ్య ఉన్న సంబంధాన్ని త్రిభుజం ఆధారంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక త్రిభుజంలో ఒక త్రిభుజాన్ని మీరు తీసుకోండి. ఒక త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే ఒక త్రిభుజాన్ని తీసుకొని దాన్ని మీరు ఈ విధంగా డివైడ్ చేసినట్లయితే ఈ పై పార్ట్లో వోల్టేజ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ కరెంటు, రైట్ సైడ్ రెసిస్టెన్స్ని ఈ విధంగా రాసినట్లయితే మనకు కావాల్సిన దాన్ని మనం ఎలా కనుక్కోవచ్చు. మనకు సపోజ్ VIR అనేది త్రిభుజంలో ఇలా తీసుకున్నప్పుడు వోల్టేజ్ కావాలనుకుంటే ఏం రాస్తారు? వోల్టేజ్ కావాలనుకుంటే IR అని చెప్పేసి రాస్తారు అన్నమాట. వోల్టేజ్ కావాలంటే ఏం రాస్తారు? V = IR అని చెప్పేసి మనకు ఫార్ములాలో ఇచ్చిన విధంగా V = IR అని చెప్పేసి రాయొచ్చు అనమాట. మనకు రెసిస్టెన్స్ ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, వోల్టేజ్ని ఆ విధంగా కనుక్కోవచ్చు. అలాగే మనం కరెంట్ను కనుక్కోవాలనుకుంటే V ఇచ్చారు, ఏమిచ్చారు? V ఇచ్చారు, రెసిస్టెన్స్ ఇచ్చారు. కరెంట్ను కనుక్కోవాలి. కరెంట్ ఎలా కనుక్కుంటాం? ఈ ఇచ్చిన రిలేషన్ ఆధారంగా I = V/R. I = V/R అనే రిలేషన్ ఆధారంగా మనం కనుక్కోవచ్చు. ఇది సెకండ్ ఈక్వేషన్. అలాగే మీరు మనకు V ఇచ్చారు, కరెంటు I ఇచ్చారు. ఈ విధమైన ఇంత వోల్టేజ్ అప్లై చేసినప్పుడు I అనే కరెంట్ ప్రవహిస్తూ ఉంటే రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే మీరు ఈ రిలేషన్ ఉపయోగించుకొని V/I అనే ఈ మూడో రిలేషన్ ఉపయోగించేసి మీరు కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ త్రిభుజం ఆధారంగా మీరు వోల్టేజ్, కరెంటు, రెసిస్టెన్స్ మధ్య సంబంధాన్ని ఏ విషయం అడిగినా మీరు ఈజీగా కనుక్కోవచ్చు మిగతా రెండింటి ఆధారంగా. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గమనిస్తే ఒక సర్క్యూట్లో 10 ఓం రెసిస్టెన్స్ ఉంది. ఒక సర్క్యూట్లో ఏముంది? 10 ఓం రెసిస్టెన్స్ ఉంది. 10 ఓం రెసిస్టెన్స్ ఉంది. ఉన్న 5 volts వోల్టేజ్ అప్లై చేస్తే కరెంటు ఎంత అని అడుగుతున్నారు. మీరు ఆ ట్రయాంగిల్లో చూసినట్లుగా కరెంటు I = V/R అని చెప్పేసి మీరు డైరెక్ట్ ఫార్ములా రాసి V వాల్యూని 5, I వాల్యూని 10 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు? 10 కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 0.5 amps అని చెప్పేసి మనకు కరెంటు వస్తుంది అన్నమాట. 0.5 amps అనేది మన కరెంటు ఇక్కడ కనుక్కోవడానికి అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ ఇక్కడ ఈ ఓమ్స్ లా యొక్క అప్లికేషన్స్, ఓమ్స్ లాని మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఉపయోగిస్తాము. అలాగే
విద్యుత్ సరఫరా వ్యవస్థలో, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ రూపకల్పనలో అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్లలో ఉపయోగిస్తాము. నెక్స్ట్ బ్యాటరీ పరికరాల నిర్వహణలో ఉపయోగిస్తాము. విద్యుత్ పరికరాల నిర్వహణలో ఉపయోగిస్తాము. బ్యాటరీ లోడ్ లెక్కించడానికి ఉపయోగిస్తాము. హోమ్ ఎలక్ట్రానిక్స్ విద్యుత్ పరికరాలలో ఉపయోగిస్తాము అన్నమాట. హోమ్ ఎలక్ట్రానిక్స్ విద్యుత్ పరికరాలలో ఉపయోగిస్తాము. హోమ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ మరియు విద్యుత్ పరికరాలలో ఎంత రెసిస్టెన్స్ ఉందనేది కనుక్కోవచ్చు. కరెంట్ ఇంత ఫ్లో మనం కొంత వోల్టేజ్ అప్లై చేసి, వీటన్నిటిలో మీరు ఒకటే రూల్, కొంత వోల్టేజ్ని అప్లై చేసి అందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది ఒక వోల్టేజ్ అప్లై చేసి బ్యాటరీ ఆధారంగా మీరు వోల్టేజ్ ఎంత అనేది తెలుస్తుంది. అలాగే ఒక అమ్మీటర్ కానీ తీసుకొని దాన్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఈ రెండు విషయాలు కనుక్కున్నాక రెసిస్టెన్స్ ఆర్ ఎంత ఉంది ఆ సర్క్యూట్లో అనేది R=V/I అనే ఫార్ములా ఆధారంగా మీరు కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఆల్రెడీ మీరు ట్రయాంగిల్లో చూస్తున్నారు, ట్రిబ్జన్లో. ఓకే, ఈ విధంగా మీరు అందులో ఓమ్స్ లాను ఉపయోగించి ఈ యొక్క విద్యుత్ సరఫరా వ్యవస్థలో కానీ, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ రూపకల్పనలో కానీ, విద్యుత్ పరికరాల నిర్వహణలో కానీ బ్యాటరీ లోడ్ లెక్కగట్టడానికి, బ్యాటరీ లోడ్ లెక్కగట్టడం అంటే ఏంది, ఐని కనుక్కోవటం అన్నమాట. బ్యాటరీ లోడ్ లెక్కగట్టడం అంటే ఏంది, ఐని కనుక్కోవటం. I=V/R అనే ఫార్ములా ఆధారంగా రెసిస్టెన్స్ లోడ్ ఎంత ఉంది అనేది R, అలాగే లోడ్ రెసిస్టెన్స్ ఎంత R, సప్లై వోల్టేజ్ బ్యాటరీ ఎంత, వోల్టేజ్ బ్యాటరీ యొక్క సప్లై వోల్టేజ్ ఎంత, V అనేది వోల్టేజ్, సప్లై వోల్టేజ్ ఎంత, V అనేది వోల్టేజ్, అలాగే R అంటే ఆ బ్యాటరీ కనెక్ట్ చేసినటువంటి రెసిస్టెన్స్. ఈ విధంగా లోడ్ I ఎంత ఉంది అనేది మీరు కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ విధంగా బ్యాటరీ లోడ్ లెక్క పెట్టడానికి ఉపయోగిస్తాము. హోమ్ ఎలక్ట్రానిక్స్లో కూడా ఈ మూడిట్లో ఏదైనా కనుక్కోవడానికి మనం ఓమ్స్ లాని ఉపయోగిస్తాం అన్నమాట. ఓం చట్టం లేదా ఓమ్స్ లా, ఓం నియమం, దాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎంసీక్యూస్ ఇవ్వబండి, వీటిని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఓమ్స్ చట్టం సమీకరణం ఏంటి? ఓమ్స్ చట్టం యొక్క సమీకరణం ఏంటి? ఆప్షన్ ఏ R=V అయినా, ఆప్షన్ బి V=IR, ఆప్షన్ సి I=VR, ఆప్షన్ డి V=I/R. మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఓమ్స్ చట్టం ప్రకారం రెసిస్టెన్స్ పెరిగితే కరెంటు ఏమవుతుంది? ఓమ్స్ చట్టం ప్రకారం రెసిస్టెన్స్ పెరిగితే కరెంటు ఏమవుతుంది? మీకు ఓమ్స్ చట్టం ఇక ప్రైమరీ ఈక్వేషన్ అనేది మీకు గుర్తే ఉంది. మ్యాథమెటికల్గా V=IR అని చెప్పేసి మనం రాస్తామన్నమాట. ఇక్కడ ఏమన్నాడు, రెసిస్టెన్స్ పెరిగితే కరెంట్ ఏమవుతుంది అని అంటున్నాడు. యాక్చువల్గా ఒకసారి మనం బ్యాటరీ తీసుకున్నప్పుడు దాని యొక్క వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది, అది మారదు. రెసిస్టెన్స్ పెరిగిందంటే ఇది మారినప్పుడు ఏం తగ్గాలి అనేది, మీరు కరెంట్ అనేది ఏమవుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఈ యొక్క ఈక్వేషన్స్ ఆధారంగా మీరు తెలుసుకోవచ్చు. కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్, సర్క్యూట్లో వోల్టేజ్ ఎంత ఉంది? 12 volts, రెసిస్టెన్స్ 6 ohms. వోల్టేజ్ ఎంత ఉంది? 12 volts, రెసిస్టెన్స్ వోల్టేజ్ 12 volts, రెసిస్టెన్స్ 6 ohms అయితే కరెంటు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 2 amps, ఆప్షన్ బి 0.5 amps, ఆప్షన్ సి 0.6, ఆప్షన్ సి 6 amps, ఆప్షన్ డి 3 amps. మీరు దీని వోల్టేజ్ ఇచ్చారు, రెసిస్టెన్స్ ఇచ్చారు. ట్రయాంగిల్లో ఒకసారి మీరు గమనించినట్లయితే ఐ వాల్యూ కనుక్కోమన్నారు. I= ఏంటది, V/R. ఆ ఫార్ములాలో ఈ రెండు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఐ ఎంత వస్తుంది అనేది కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఓమ్స్ చట్టం ఎక్కడ ఉపయోగిస్తారు? ఓమ్స్ చట్టాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు మీరు అప్లికేషన్స్ గమనించినట్టయితే మీకు తెలుస్తుంది. ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్స్, ఆప్షన్ బి విద్యుత్ సరఫరా, ఆప్షన్ సి బ్యాటరీలు, ఆప్షన్ డి పైవన్నీ. మీరు ఒకసారి అప్లికేషన్స్ ఓమ్స్ లాని మనం ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు అనేది మీరు అప్లికేషన్స్ పైన చదివి ఉన్నారు కదా, వాటి ఆధారంగా మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్, కరెంట్ యొక్క SI యూనిట్ ఏంటి అంటున్నాడు. కరెంట్ యొక్క SI యూనిట్ ఏముంటుంది? ఈ విధంగా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. చాలా ఈజీ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అయినా ఒక్కోసారి ఇలాంటి స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మిస్ కావడానికి ఛాన్స్ ఇవ్వకండి. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఓమ్నా, కరెంట్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఓమా, ఆప్షన్ బి వోల్ట్సా, ఆప్షన్ సి యాంపియరా, ఆప్షన్ డి వాటా, ఏదనేది కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది ఓమ్స్ చట్టానికి సంబంధించినటువంటి చాలా ఈజీ వివరణ అన్నమాట. మీకు ఈ క్లాస్ చాలా చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇది ఎవరికైతే ఉపయోగకరంగా అనిపిస్తుందో వారికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి JLM క్లాసెస్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.